సిటీ న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు చంద్రిక జ్యువెలర్స్ ఏసీ బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్. మా వద్ద 916 బంగారు ఆభరణాలు మరియు స్వచ్ఛమైన వెండి వస్తువులు అమ్మబడును. ఆర్డర్ పై తయారు చేసి సకాలంలో ఇవ్వబడును. విచ్చేయండి చంద్రిక జ్యువెలర్స్ ఏసీ బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్, షరాఫ్ బజార్, మంగళగిరి. సెల్ 9848433093. ప్రొపరైటర్ జంజనం నాగేంద్రరావు. నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. నిత్యావసర వస్తువుల మాఫియాను అరికడతాం, కౌన్సిల్లో మంత్రి నాదెండ్ల హామీ. కుటుంబ సభ్యులను అవమానపరిచిన సంస్కార హీరోలు, కౌన్సిల్లో లోకేష్ ఆగ్రహం. మీ గుమ్మం వద్దకే పుస్తకం, శనివారం నుండి మంగళగిరిలో వినూత్న కార్యక్రమం. పసితనంపై పశువాంఛ కవితా శీర్షికలో సందుపట్ల భూపతి భావజాలం. రాష్ట్రంలో రేషన్ బియ్యం వగైరా నిత్యావసర సరుకుల మాఫియాను అరికట్టడం ఖచ్చితంగా జరుగుతోందని రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండిఓ ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండిఓ ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. నేను మాట్లాడతా ప్లీజ్ వెళ్ళండి. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు బ్రో 1 minute. ఒకటి బాంబే కాటా దగ్గర, ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే. అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు పౌర సరఫరాల శాఖ నుంచి 3 ఒక టీమ్గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్గా వెళ్తున్నాను, దాడులు చేస్తున్నాను అధ్యక్ష. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది. తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావనతోటి ఇంత భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పాటై ఒక మాఫియా లాగా తయారై వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన శాసనసభలో తన తల్లిని అవమానించినందువల్లనే ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాలకు బహిష్కరించారని మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం శాసన మండలిలో జవాబిచ్చారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్ అయ్యారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు.
మా తల్లిని అవమానించారు ఆ రోజు. మీకు గుర్తురాదా ఎన్ని? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. హౌస్లో షర్మిల గారిని అవమానిస్తావు, విజయలక్ష్మి గారిని అవమానిస్తావు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టా, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడాలా? మేము ఏ నోరు మాట్లాడాలా? మా సభ్యులు ఏ నోరు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 25 రోజులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టాడు. సింగల్ నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏదో కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాకు కూడా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. మీకు తెలుసా, జవహర్ లాల్ నెహ్రూ మన దేశానికి ఎన్నో ప్రధాని. సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మన దేశానికి తొలి ప్రధాని. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళగిరి టౌన్లో రిటైర్డ్ ఉన్నతాధికారి కళాకారులు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఈ నెల 16వ తేదీ శనివారం నుండి మీ గుమ్మం వద్దకే పుస్తకం అనే సంచార గ్రంథాలయం కాన్సెప్ట్ పరిచయం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి సిటీ కేబుల్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు, మంగళగిరి నగర ప్రజలకు నమస్సులు. మంగళగిరి నగర ప్రజలలో పుస్తకం చదవటం పట్ల ఆసక్తి కొనసాగించడానికి నా వంతు కర్తవ్యంగా మీ గుమ్మం వద్దకే పుస్తకం అనే నినాదంతో ఒక సంచార గ్రంథాలయాన్ని ఏర్పరిచాను. ఈ రోజు నుండి గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయాన్ని మంగళగిరిలో నవంబర్ 16వ తారీఖు 2024 శనివారం నాడు ప్రారంభిస్తున్నాం. వారంలో ఒకరోజు అంటే శనివారం, ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ గ్రంథాలయం పనిచేస్తుంది. ఈ గ్రంథాలయం ముఖ్యంగా గృహిణులకు, యువతకు, పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మంగళగిరి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తకం చదివే అలవాటును పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. ఇటీవల దేశవ్యాప్తంగా పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చిల్డ్రన్స్ డే నేపథ్యంలో మంగళగిరికి చెందిన సందుపట్ల భూపతి అందించిన భావాలను నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దాం. వాడిది మృగతృష్ణ అనడానికి లేదు. ప్రకృతి సహజ వైవిధ్యాన్ని సైతం అవమానించడమే అవుతుందేమో. వాడిది రాబంధుల నైజం, రాకాసి పైశాచిక కాముఖ రతిక్రీడ. ముక్కుపచ్చలారని, లోకం తెలియని మిసిమిసి చిన్నారులను, ఆటపాటల బాల్యాన్ని ఆస్వాదిస్తున్న బాలికల్ని వాడి లైంగిక అనైతిక వాంఛకి వస్తువును చేయడం ఎంత దయనీయం, ఎంత అనాగరికం. వాడిది అమ్మతనం పురిటి పుట్టుకే కదా, వాడిది అమ్మతనం పురిటి పుట్టుకే కదా. వాడు అమ్మ స్తన్యం ముర్రుపాలు త్రాగినోడే కదా, వాడు అమ్మ స్తన్యం ముర్రుపాలు త్రాగినోడే కదా. మాతృత్వపు సంస్కృతి ఔన్నత్యాన్ని మరిచి భవ్య జననాల స్రవంతి ప్రసవాల స్ఫూర్తి వాచకమయ్యే పసిడి మిసిమి మొగ్గలైన ఆడబిడ్డల్ని మదపిచ్చి కావరంతో చిదిపి ఛిద్రం చేస్తుంటే కళ్ళుండి, చెవులుండి,
నోరుండి ప్రశ్నించే తెగువను పలాయనిస్తూ భావదాస్యాన్ని కప్పుకుందామా? చేతల చైతన్య పవనాలమయి అత్యాచారాల విషమ ప్రవృత్తి ఉనికిని అరికట్టడం సహజ హితేషుల కర్తవ్యం కాదా? ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల మండల పరిషత్ కార్యాలయం నందు గురువారం NCDCD 3.0లో భాగంగా పరీక్షలు నిర్వహించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి ఇంటింటి సర్వే చేసి మధుమేహం, రక్తపోటు, రక్తశాతము, క్యాన్సర్ వంటి అంటువ్యాధులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, వైద్యులు అబ్దుల్ రెహమాన్, ఇందిరా, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రెహమాన్ మాట్లాడారు. అంటువ్యాధులు, అంటకుండా సోకే వ్యాధుల గురించి ఈ సర్వే చేయడం జరుగుతుంది. సర్వేలో ఒక భాగంగా ప్రతి ఇంటికి ఆరోగ్య కార్యకర్తలు వచ్చి వాళ్ళకి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా హైట్, వెయిట్, బీపీ, షుగరు, అలాగే రక్తానికి సంబంధించిన శాతం ఎంత ఉందనేది చెకింగ్ చేస్తారు. దాంతోపాటుగా ఈసారి NCDCD 3.0లో 3వసారి జరుగుతున్న సర్వే కాబట్టి ఈ సర్వేలో ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళని క్యాన్సర్ సోకకుండా నివారించడం కోసం ఎలా చేయాలి, అలాగే క్యాన్సర్కి సంబంధించిన తొలి దశలో ఉన్న క్యాన్సర్ని గుర్తించడం గురించి స్క్రీనింగ్ లాగా ఇది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఓరల్ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎవరినైనా ఉన్నా, దానికి సోకే లక్షణాలు ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళని గుర్తుపడతారు ముందుగా. అలాగే దాంతోపాటుగా రొమ్ము క్యాన్సర్కి సంబంధించి స్త్రీలందరికీ కూడా 30 సంవత్సరాలు దాటిన స్త్రీలందరికీ కూడా ఫీమేల్కి సంబంధించిన హెల్త్ స్టాఫ్ వాళ్ళని ఇంట్లోనే తీసుకెళ్ళి లోపల లైటింగ్ వేసుకుని రూమ్లో చెక్ చేస్తారనమాట. ప్రైవసీతోనే వాళ్ళ ఇంట్లోనే ఒక ఫీమేల్ ఆరోగ్య కార్యకర్త మాత్రమే వాటిని చెక్ చేయడం జరుగుతుంది. దుగ్రాల మండల పరిషత్ కార్యాలయం నందు గురువారం మండలంలోని ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు, నిధులు వినియోగం తదితర విషయాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, ఏపీఎం సురేష్, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. అంటే ఓన్లీ మన యొక్క మహిళలే స్వయం సమృద్ధిగా సాధించి 10,000గా సాధించాల్సింది, మంత్లీ లక్షల్లో సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం. ఎందుకంటే మన ఏకాడికి ఆ గ్రూప్లో లోన్ తీసుకొని మన ఇంటి ఖర్చులకి, పిల్లల చదువులకి, మిగతా వగైరా మనం ఖర్చు పెట్టుకున్నాం. కానీ దాన్ని ఏ విధంగా మనం చిన్న బిజినెస్ పెట్టి మనం దాన్ని ఏ విధంగా మనం విస్తరణ చేయాలనేది ఆలోచన లేకపోవడం వల్ల మనం ఎక్కువగా మన మండల స్థాయి కాదు కానీ జిల్లాల స్థాయి కానీ లేకపోతున్నాం. అందుకని దాన్ని దృష్టి పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన లక్ష్మీ ఇచ్చే లోన్ 5 లక్షలు ఇద్దాం, దాంతో వాళ్ళకి అందులో వచ్చే సబ్సిడీ కానీ రుణ సదుపాయాలు ఎక్కువ పెంచాలని చెప్పి అదో కూడా ముందు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని లోన్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ సబ్సిడీ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికి మన ప్రభుత్వం ఎక్కువ మంది ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తే మహిళ ఎక్కడైతే డెవలప్మెంట్ అయితే. దుగ్గిరాల మండలం పెనుమూలి ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులకు ప్రోటీన్ కూడిన ఆహారాన్ని అందించారు. జాగృత్ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ప్రోటీన్ ఆహారాన్ని అందించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడారు. ఎంత పని చేస్తున్నామో అంత తిండే తినాలి. ఎంత తింటున్నామో అది క్వాలిటీ కాదు, క్వాంటిటీ ఉండాలి. మన శరీరానికి బలమైన ఆహారమే తినాలి. శరీరానికి ఏది పడితే అది తింటే పనిచేసిద్దా? మనం మిత ఆహారం తినాలి, సరైన ఆహారం తినాలి, పౌష్టిక ఆహారం తినాలి. మాకు యాడ్ దొరికిద్దండి, మా నాన్నగారు కూలికి వెళ్తారు, మా నాన్న పనికి వెళ్తారు, మాకు దొరకదు కదండి. మనమే బాదం పప్పు, జీడిపప్పులు, పిస్తా పప్పులు తినవసరంలా. ఆకుకూరలు, కాయగూరలు సరైన పాలలో వండుకొని తినాలి. మీరు ఎప్పుడు రైల్వే స్టేషన్ లో బ్రెడ్ మీద ఆమ్లెట్ వేస్తారు, ఎప్పుడు చూసారు మీరు? అది ఎంత స్పీడ్గా వేస్తారంటే ఆమ్లెట్ వేసి ఇలా తీసేసేస్తారు. చాలా ప్రోటీన్ అది. గుడ్డు అంత ఉడకబెట్టి అంత సేవ్ చేసేదానికన్నా వాటి పెనం మీద అలా పెట్టి తీయంగానే ప్రోటీన్స్ తొందరగా పోవు. ఆమ్లెట్ ఎప్పుడైనా సరే బాగా పెనం మీద అలా వేసి తీయంగానే ఆ ప్రోటీన్స్ ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటుంది.
ఎక్కువ ఉడకబెట్టుకోకుండా తినే ప్రయత్నం చేయండి. మంచి ఆహారము, మంచి ఆరోగ్యం. తిండి కలగదే కండగలవాడే మళ్ళీ తినగలడు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. మతోన్మాదానికి మత విశ్వాసాలకు సంబంధం లేదు. మత విశ్వాసాలు ప్రాచీనమైనవైతే మతోన్మాదం ఆధునిక రాజకీయ పెడధోరణి. జవహర్లాల్ నెహ్రూ. పెనుమాక జెడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థి మేకా దామేశ్వర్ రెడ్డి తన తండ్రి మేకా శివారెడ్డి జ్ఞాపకార్థం 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం జరిపిన కళావేదికను ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఎం పూర్ణచంద్రారావు, స్థానికులు నాని, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ గతంలో జగనన్న సీఎం అయిన కొత్తలో స్టేట్లో ఫస్ట్ ప్రోగ్రాం ఇక్కడ మనబడి కింద ప్రోగ్రాం జరిగింది. అప్పుడు ఈ కాలేజీ మాస్టర్లు అందరూ కలిసి ఇక్కడ పిల్లలకి సరైన రూమ్స్ లేవు, స్ట్రెంత్కి తగ్గ రూమ్స్ లేవు అని చెప్పి జగన్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు తర్వాత నాడు నేడు కింద 3,40,00,000 శాంక్షన్ చేశారు. ఆ పనుల్లో భాగంగా మేము ఇట్లా ఈ స్కూల్ బిల్డింగ్ పర్యవేక్షణకు వస్తూ ఉన్న టైంలో అంతా బాగానే ఉంది, ఇక్కడ కళావేదిక ఒకటి లేదని మాస్టర్ల ద్వారా మాకు తెలియపరిచారు. ఈ కళావేదిక లేకపోవటం కూడా గతంలో ఒకసారి నేను ప్రోగ్రాంకి వచ్చినప్పుడు చూశాను. దీని అవసరం చాలా ఉందని చెప్పి ఏ ప్రోగ్రాం జరిగినా కళావేదిక లేకపోవటం కొంచెం లోటుగా ఉందని చెప్పి మా నాన్నగారి పేరుతో నిర్మించుదామని అనుకున్నాను. ఇక మాస్టర్లు అడిగిన వెంటనే సుమారు ఒక 5 లక్షల రూపాయలతో ఈ కళావేదిక నిర్మాణం చేయడం జరిగింది. మంగళగిరి కార్పొరేషన్కు చెందిన స్కేటింగ్ సర్కిల్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలో విజేతలను ఎంటీఎంసీ కమిషనర్ అభినందించారు. ఓ రిపోర్ట్. స్థానిక మున్సిపల్ స్కేటింగ్ పార్కులో ఈ నెల 6 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి 36వ స్కేటింగ్ పోటీలో మెడల్ సాధించిన తాడేపల్లి డోలాస్ నగర్కు చెందిన హసీష్, లిఖిత్ అనే సోదరులను కమిషనర్ అలీం బాషా అభినందించారు. మెరుగుపాల హసీష్ 11 నుండి 14 సంవత్సరాలలోపు ఆర్టిస్టిక్ ఇన్లైన్ ఫ్రీ స్టైల్ విభాగంలో సిల్వర్ మెడల్, సోలో డాన్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. హసీష్ సోదరుడు మెరుగుపాల లిఖిత్ 5 నుండి 7 సంవత్సరాలలోపు విభాగంలో ఆర్టిస్టిక్ ఫిగర్, ఫ్రీ స్టైల్, సోలో డాన్స్ విభాగాల్లో 3 బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. హసీష్ తమిళనాడు పొలాచిలో డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరిగే 62వ జాతీయ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారని గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజేతల తల్లి శివమాధవి, హసీష్ మాట్లాడారు. ఆర్టిస్టిక్ స్కేటింగ్ క్రీడాకారుణ్ణి. నేను డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో చేశాను. 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. స్టేట్ కాంపిటీషన్ చేశాను. ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ వచ్చింది. దీనికి కారణము మనకి ఎంటీఎంసీ వాళ్ళు రింక్ ప్రొవైడ్ చేయటం మూలంగా, మన కమిషనర్ సార్ వాళ్ళు, లోకేష్ సార్ వాళ్ళు అందరూ మాకు రింక్ ప్రొవైడ్ చేయటం మూలంగానే నేను ఇంత స్థాయికి ఎదగగలిగాను. నేను రేపొద్దున్న కాంపిటీషన్స్ చేయబోతున్నాను. కోయంబత్తూర్ తమిళనాడులో నేను కాంపిటీషన్స్ చేయబోతున్నాను. నేను నేషనల్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి రేపొద్దున్న. సత్యం సార్ నాకు బాగా కోచింగ్ ఇప్పించారు. రేపు నేను మన డిస్ట్రిక్ట్ తరపున, మన గుంటూరు డిస్ట్రిక్ట్ తరపున గోల్డ్ మెడల్ తేవాలి అని నాకు అందరూ బ్లెస్ చేయండి. నేను గోల్డ్ మెడల్ కన్ఫామ్గా తెస్తాను. అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇంతదిగా సపోర్ట్ చేయటం మూలంగానే నాకు ఈ మెడల్స్ అనేవి వచ్చాయి. గత 5 సంవత్సరాల నుంచి మా బాబు స్కేటింగ్ చేస్తున్నాడు, కానీ ఈ సంవత్సరమే నేషనల్కి ఫార్వర్డ్ అయ్యాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ మెలకువలు అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మా సత్యం సార్ ఆధ్వర్యంలో ఎంతో మెలకువలు నేర్చుకొని ఈ 36వ రాష్ట్ర స్కేటింగ్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ సాధించాడు. సత్యం సార్ ఎంతైతే సపోర్ట్ చేశారో అదేవిధంగా మా ప్రెసిడెంట్ సారు, థామస్ సారు, నీలిమ మేడం, హరిబాబు సారు, శ్రీకాంత్ సారు, వీళ్ళందరూ కూడా మాకు అసోసియేషన్ తరపున మాకెంతో సపోర్ట్ చేశారు. తర్వాత లోకేష్ సారు, మన జిల్లా తరపున ఎంటీఎంసీ టీం, మన కమిషనర్ గారు, అలీం బాషా గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలోనే మన బాబు మన జిల్లాకి సిల్వర్ మెడల్ తెచ్చాడు. ఇదే కాదు, ఇంకా జాతీయ పోటీల్లో కూడా మా బాబు గోల్డ్ మెడల్ తీసుకొస్తాడని
మీరందరూ కూడా బ్లెస్ చేయండి. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళగిరి వీవర్స్ కాలనీలోని దామర్ల త్యాగరాజు కోమల జ్ఞాన కేంద్రం లైబ్రరీ ఆవరణలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జ్ఞాన కేంద్రం లైబ్రరీ ప్రాంగణంలో ఏర్పాటైన సమావేశానికి లైబ్రేరియన్ గోలి ధర్మతేజ ఆహ్వానం పలికారు. అన్నవరపు ప్రదీప్ సమావేశం ఆవశ్యకతను వివరించారు. ముఖ్య అతిథిగా మంగళగిరి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మరో ముఖ్య అతిథిగా వీవర్స్ కాలనీ హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ మేరకు ఇరువురు మాట్లాడారు. గ్రంథాలయాల్లో ఉండే బుక్స్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం, రకరకాల బుక్స్ ఉంటాయి మనకి. దాంట్లో ప్రతి ఒక్క బుక్స్ మనం రీడ్ చేసుకొని చదువుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి ఏమవుతుంది, మనం ఎదగాలి. మనం ఎదిగితే మన ఎదుగుదలతో పాటు ఏముండాలి, మనతో పాటు నాలెడ్జ్ పెరగాలి. సొసైటీలో ఒక మంచి పౌరుడిగా ఎలా అనుకుంటాం, మంచి పౌరుడిగా మనం బాధ్యతగా ఉండాలి. తర్వాత మనం చదివినటువంటి బుక్స్ అది మనకి ఉపయోగపడుతూ ఉండాలి. ఇప్పుడు మన లైఫ్లో మనం ఏ హోదాలో ఉన్నా ఎక్కడున్నా సరే మనం చిన్నప్పటి నుంచి మన చిన్నపిల్లల నుంచి బాలల వయసు చిన్నపిల్లల నుంచి మనం ఎదిగే వరకు ఆ పునాది ఎక్కడ పడుతుంది? పునాది మనకి ఇప్పుడు ఎక్కడైతే గ్రంథాలయాలు ఉన్నాయి అక్కడ మనం ఎలాంటి బుక్స్ చదువుకుంటా ఉన్నాం. ఎలాంటి బుక్స్ చదవటం వల్ల మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది. అలానే మన యాటిట్యూడు, మన ఆలోచన శక్తి అవన్నీ పెరుగుతూ ఉండాలి. అవి దేనికి ఉపయోగపడతాయి? అవి తిరిగి మనం దేనికి, మన సమాజ అభివృద్ధికి మనం ఉపయోగిస్తాం. సమాజ అభివృద్ధికి మన సొసైటీ పరంగా మనం చదివినటువంటి బుక్స్ మనకు దోహదపడతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి కాంగ్రెస్ ఆఫీసులో దివంగత మాజీ ప్రధాని 135వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కంతేటి జీవన్ సాగర్, కుర్మల రాధిక, కె పున్నారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. కొంతమంది మత విద్వేషంతో, కుల విద్వేషంతో, జాతి అహంకారంతో చేస్తున్న రాజకీయాలు, పదవులే పరమావధిగా రాజకీయాలు చేయటంలో మేము దిట్టాగా వ్యవహరించే వ్యక్తులకు ఈ యొక్క నెహ్రూ గారి జయంతి వేడుకల సందర్భంగా ఒక మాట విన్నవించుకుంటున్నాను. మన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కమ్యూనిజం భావాలతో ఏర్పడ్డ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. దీంట్లో జాతి వైవిధ్యాలు లేవు. మనమంతరం ఒకటే. ఇది సెక్యులర్ పార్టీ అని చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అయితే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ సరే, చంద్రబాబు నాయుడు అయినా కానీ సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, వీరందరూ సెక్యులర్ భావజాలాలతో ఉన్నారు కాబట్టే ఒక నాయకత్వ లక్షణాలతో ఎదిగారని ఈ యొక్క జయంతి వేడుకల్లో నేను చెప్పగలుగుతున్నాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడిందంటే ఆయన చేసిన ఉద్యమాలు కానీ, ప్రాజెక్టులు కానీ, ఏదైనా ఆయన చేయటం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఇందిరాగాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ వారసత్వం నుంచి వస్తూ ఉంది. దానికి నేను చెప్తా ఉన్నాం. ఈరోజు ఒక్కడే చెప్తున్నా, నేను ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీయే గ్రూపులుగా విచ్ఛిన్నలుగా చేస్తే అది ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు నెహ్రూ గారు కులాలు మతాదులకు అతీతంగా అని సెక్యులర్ పార్టీ మంది, అనగాని వర్గం బలహీన వర్గాలను చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తా ఉన్నాను. 50 సంవత్సరాల పైసిలుగ్గా పరిపాలన అందించిన కుటుంబం అది నెహ్రూ గారి కుటుంబం. వాళ్ళ కూతురు కానీ, వాళ్ళ మనవడు రాజీవ్ గాంధీ కానీ, ఈరోజు మళ్ళీ ఏదో పాత పనులు 50 సంవత్సరాల పరిపాలన అయిపోయినాక ఆ పార్టీ మీద మన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అన్ని పార్టీలు పదవులు అనుభవించి ఇవాళ భారతదేశ చరిత్రలో కూడా కొంతమంది పక్కకెళ్ళిపోయి రకరకాలుగా సంపాదించుకొని పార్టీని అడ్డుపెట్టేసి ఇవాళ ఈ దేశంలో మతతత్వాలుగా వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. వడ్డేశ్వరంలో రాధారంగనగర్లో రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ సహకారంతో లక్ష్మి అనే చిరు వ్యాపారికి టీడీపీ సీనియర్ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు తన ఖర్చుతో టిఫిన్ బండిని అందజేశారు. గ్రామానికి చెందిన ఆటో కార్మికుడికి వైద్య ఖర్చులకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాట్రగడ్డ మధుసూదన్ రావు గారు మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మా గ్రామానికి చెందినటువంటి లక్ష్మి గారికి హోటల్ నడుపుకుంటున్న తెలుసుకొని వారికి టిఫిన్ బండి కావాలని కోరిన మీదట
మధుసూదన్ గారు సొంత నిధుల నుండి వారికి అడిగిన వెంటనే బండిని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా రాధారంగనగర్లో మన వాళ్ళంతా కూడా బాగా కష్టపడి పార్టీ కోసం మధుసూదన్ గారి సారథ్యంలో అటు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఒక టీడీపీ నుంచి ఒక బండి వచ్చిందండి. నారా లోకేష్ గారి స్ఫూర్తితో కాట్రగడ్డ మధుసూదన్ రావు గారు తన సొంత నిధులతో నాకు ఈ బండిని ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు వరకు పార్టీలోనే ఉన్నానండి. నేను ఇప్పుడు కూడా పార్టీకి సేవ చేసుకుంటూ ఈ టిఫిన్ నడుపుకుంటూ ఉండాలని అనుకుంటున్నాను. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులోని మేరీమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన చిత్రపటానికి స్కూల్ సిస్టర్స్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సిస్టర్ మౌలి, సిస్టర్ సుజాత సిటీ న్యూస్తో మాట్లాడారు. Why do we celebrate Nehru's birthday as Children's Day? Because Nehru believed that children are the nation of wealth of nation, and his legacy continues to inspire this special day dedicated to honoring the rights and well-being of children. Pandit Nehru had a great love for children. His love for children made him very popular. తుళ్లూరులో సిపిఎం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. గురువారం పోరుబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా తుళ్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు జరిపారు. అనంతరం మండల అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ సభ్యులు ఎం రవి, భాగ్యరాజు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పేరం బాబురావు, ఆపత్తుల వెంకటేశ్వర్లు, బెజ్జం గత్తయ్య, షేక్ మహమ్మద్ జానీ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బషీర్బాగ్ సంఘటన ఏం జరిగిందో మీకు తెలుసు. విద్యుత్ ఛార్జీలు పెంచితే 10 సంవత్సరాల పాటు మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించారు. ఆ పరిస్థితులు తీసుకొచ్చుకోవద్దని మేము చెప్పదలుచుకున్నాం. అందుకని మీరు ఏవైతే 18,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల మీద వేయబోతా ఉన్నారో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో ప్రక్క ఈరోజు ఉచిత ఇసుక ఇస్తామని చెబుతా ఉన్నారు. క్వారీలకు వెళితే కొంతమంది మీ కార్యకర్తలు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సరళతరం చేయండి. మీరు ఏమైతే ఇస్తా ఉన్నారో రుచి తీసుకుని ఫ్రీగా ఇళ్ళకి ఇచ్చేటట్టు చూడండి. అయినా ఉచిత తీసుకున్నా కూడా ఈరోజు 4,000, 3,500, 5,000 దాకా ట్రాక్టర్ పడతా ఉంది. దాన్ని తగ్గించే విధంగా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాజధాని ప్రాంతంలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, అసెంబ్లీలో పనిచేసేవాళ్ళు, హైకోర్టులో పనిచేసే కార్మికులు ఈరోజు వాళ్ళ జీతాలు అరాకొర కేవలం 12,000. రాష్ట్రం అంతా మున్సిపాలిటీలో పనిచేస్తే 21,000 ఇస్తూ ఉంటే అమరావతి నగరంలో పనిచేసే మున్సిపల్ కార్మికులకు కేవలం 12,000 ఇవ్వడం అనేది అన్యాయం, దుర్మార్గం. అందుకని మేము చెప్తా ఉంది, ఖచ్చితంగా వీళ్ళకు కూడా 21,000 రూపాయలు జీతం ఇవ్వాలా. వాళ్ళకి గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పేరుతో రాజధాని సామాజిక పెన్షన్ని తీసిపారేసింది. మేము ఆ రాజధాని పెన్షన్ని ఇవ్వాలి అని చెప్పి వీళ్ళకి తీసేసిన వాళ్ళందరికీ ఆశాలు, అంగన్వాడీలు, ఈ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళంతా వాళ్ళకి 12,000 జీతం ఉంటే వాళ్ళకి ఇవన్నీ కట్ చేయడం సరైనది కాదు. వాళ్ళందరికీ కూడా తిరిగి పునరుద్ధరించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో రాజధాని నిర్మాణంలో వేరే వేరే ప్రాంతాల నుండి, అంటే బీహార్ నుండి, ఒరిస్సా నుండి, పశ్చిమ బెంగాల్ నుండి కార్మికులు తీసుకొచ్చి పనిచేయించారు. ఈరోజు ప్రధానంగా గత 9 సంవత్సరాలుగా పనులు లేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కార్మికులందరికీ కూడా స్థానికంగా జరిగే రాజధాని నిర్మాణంలో ఉపాధి కల్పించాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉన్న కాలేజీల్లో, వీటిలో కానీ, ఎస్ఆర్ఎంలో కానీ, అమృతమయంలో కానీ కార్మిక చట్టాలు ఏం అమలు కావట్లేదు. కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. కనీస సెలవులు కూడా ఇవ్వట్లేదు. ప్రతి ఆదివారం సెలవు ఉంది, కనీసం సెలవు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సెలవు అడిగినా లేదా జీతం పెంచమని అడిగినా కానీ తీసేస్తామని చెప్పి నిర్మోహంగా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, అమృతమయ్య కానీ, ఎన్ఐడి కానీ వీటిల్లో కార్మిక చట్టాలు అమలయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతో ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హెల్త్ సెంటర్ ఆధ్వర్యాన రోగులకు షుగర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ సుమంత్, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
నేను డాక్టర్ రాజేశ్వరి, ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చాము, సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ నుంచి. సో ఇక్కడ ఈరోజు ఏమో వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈరోజు స్క్రీనింగ్ చేస్తున్నాము. అంటే అందరికీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదంటే సో ఇద్దరు ముందే లైక్ ప్రివెన్షన్ కోసం స్క్రీనింగ్ అన్నీ జరుగుతుంది. ఇక్కడ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ అండ్ హెచ్బిఏవన్సీ టెస్ట్ అన్నీ ఉన్నాయి. సో ఇది అందరూ ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు. నెక్స్ట్ ఏమంటే NCD 3.0 అది కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఆశాస్ ఏఎన్ఎమ్స్ అన్ని ఫీల్డ్కి వెళ్ళి పార్టిసిపెంట్స్ లైక్ ఎవరికి సిమ్టమ్స్ ఉన్నాయో సో వాళ్ళన్నీ ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ పంపించినప్పుడు ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. క్యాన్సర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్, గర్భసంధిరం గురించి క్యాన్సర్ కూడా ఇక్కడ పరీక్షలు జరుగుతుంది. మనం షుగర్ డయాగ్నోసిస్ చేసుకోవడానికి 3 పరీక్షలు ఉంటాయి. ఒకటి ఫాస్టింగ్, FBS అంటాము, PPBS తిన్నాక ఒక పరీక్ష, తర్వాత HbA1c అంటాం 3 నెలల యావరేజ్ పరీక్ష. ఈ 3 టెస్టులు చేయించడం వల్ల మనం షుగర్ అనేది నిర్ధారణ చేసుకుంటాము. దీంతోపాటు అసలు మనం షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకోగలరు అని అంటే మనం ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారు ఇచ్చిన మందులతో పాటు మనం డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డైట్ ఎలా ఫాలో అవ్వాలంటే మనం మార్నింగ్ నైట్ పెరుగులో కొంచెం మెంతులు నానబెట్టేసుకొని పొద్దున్నే పరగడుపుని తీసుకోవాలి. ఎందుకంటే మెంతుల్లో న్యాచురల్ ఇన్సులిన్ ఉందంటారు. సో అది తీసుకోవడం మంచిది. తర్వాత పరగడుపుని కొంచెం వాము జీలకర్ర వాటర్ తీసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మనం ఎట్లా చేయాలంటే టిఫిన్ దోశలు కూడా 2, ఇడ్లీ 3 తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. షుగర్ వాళ్ళు ఎప్పుడు ఒకేసారి హెవీగా తీసుకోకూడదు. రోజు మొత్తంలో 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి కొంచెం అంటే 7 మీల్స్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలన్నమాట. వడ్డేశ్వరంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు, ఈపూరి బాబు, సుబ్రహ్మణ్యం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సభ్యత్వ కార్యక్రమం అంటేనే మన కుటుంబానికి ఒక ఫెస్టివల్ లాంటిది, ఒక పండగ వాతావరణం లాంటిది. మన ఆయువు పట్టు పార్టీకి సభ్యత్వమే. ప్రతి కార్యకర్త లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో 70 నుంచి 80% ఈసారి వచ్చేటప్పటికి చేయగలగాలి మనం. ప్లస్ రెండోది ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన ఉన్నంతకాలం ఇక్కడే ఎమ్మెల్యేగా స్థిరంగా ఉంటాడు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ముందుకు వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. ప్లస్ ఆయన వచ్చినప్పటి నుంచి ఈ ఉద్యోగాలు, ఈ ఇళ్ళు, టిట్కో ఇళ్ళు, పెన్షన్లు వీటి మీద చాలా ఆశలతో ఉన్నారు. మనం కూడా డోర్ టు డోర్ వెళ్తుంటే ఏంటి ఈ సభ్యత్వాలు ఏంటి, కొంతమంది తెలవనాళ్ళు కూడా అడుగుతున్నారు. అలాంటిది ప్రతి గ్రామం నుంచి కూడా సభ్యత్వం డోర్ టు డోర్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. 5 బూతుల మీద కూడా టాప్గా వచ్చినాయి. లాస్ట్ టైం కన్నా కూడా 800 సభ్యత్వాలు ఎక్స్ట్రా చేసాం. 2250 చేసాం, ఇంకొక 50-60 ఉంటాయి. ఓటింగ్ ప్రాతిపదికన కూడా చాలా టాప్గా అయింది మాకు. ఈ గ్రామంలోనే అత్యధికంగా అన్ని గ్రామాల్లో కన్నా చైతన్యం తీసుకొచ్చి ఎక్కువ శాతం 2250 ఓట్ల దాకా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. కావున అన్ని గ్రామాలు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వడ్డేశ్వరం గ్రామాన్ని అన్ని గ్రామాలు కూడా తమ వంతు కృషిగా చేయి కలిపి తెలుగుదేశం అభివృద్ధికి, నారా లోకేష్ గారి అభ్యున్నతికి అందరూ కృషి చేసి వారి యొక్క సభ్యత్వం నమోదు చేసుకొని వారి ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరమైన ఈ సభ్యత్వాన్ని వారు ముందు అభ్యున్నతికి, వారి జీవితాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునిస్తుందని తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘ సమావేశం గురువారం జరిగింది. ఓ రిపోర్ట్. ఈ సమావేశంలో మంగళగిరి పట్టణ మండల, దుగ్గిరాల మండల నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్ పాల్గొని గౌడ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సంఘీయులు ఐక్యతగా ముందుకు సాగాలని, విద్యా వ్యాప్తికి కౌండిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, గౌడ జనసేవా సమితి ట్రస్టులు చేస్తున్న కృషిని వివరించారు. మరో అతిథి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తుళ్లూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా గౌడ సంఘాన్ని బలోపేతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా గౌడ సంఘం నాయకులు చెన్ను శ్రీనివాసరావు, వాకా సాంబశివరావు, పలగాని తాతారావు, ఏమినేని కోటేశ్వరరావు, వాకా మంగారావు, లచ్చి తులసీదాస్, పట్టణాధ్యక్షులు యనుమల నరసింహారావు, తాతా కోటయ్య గౌడ్, గౌడప్రభ, డాక్టర్ తాతా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రామ్ గోపాల్ గారికి కానీ మాకు అనుబంధం ఈనాటిది కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఉంది. అంతేకాకుండా వారి నాన్నగారితో మా నాన్నగారికి మాకు కూడా ఉంది.
మొదటి నుంచి కూడా ఇద్దరం మిత్రులము, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు ఆ యొక్క కోఆపరేషన్తోనే ఈ మండల కమిటీలన్నింటినీ కూడా మళ్ళా యువరక్తంతో నింపాలని, సాధ్యమైనంత మటుకు యువతకి పదవులు కేటాయించి వారిని గౌడ సంఘ యాక్టివిటీస్లో ప్రధానంగా పాల్గొనేటట్టు చేసి వారిని కూడా మన సంఘం ద్వారా సంఘంలో గుర్తింపు తెచ్చి రాజకీయాలకి భవిష్యత్ నాయకులు చేయాలని ఆలోచనతో అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము. రాజకీయంగా సామాజిక పరంగా మనకి ఎక్కడైతే వాటాలు రావాలో ఆ వాటాలు తెచ్చుకునే విధంగా అనేక రాజకీయ పార్టీల చుట్టూ కానివ్వండి, లేదా దానికి సంబంధిత వ్యక్తుల గురించి తిరిగి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం సమాజంలో మనకు రావాల్సిన వాటా కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా మహిళా సాధికారికత, అదేవిధంగా ఆడవాళ్ళు అన్ని విషయాల్లోనూ ముందుండాలి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ముందుకు వెళుతూ ఉంది. జూన్ నెలలో మాసంలో నన్ను ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘ అధ్యక్షులుగా తీసుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క గౌడ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం చేత ఆ యొక్క రాష్ట్ర సంఘ బాధ్యతల్ని, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా జిల్లా సంఘ బాధ్యతలను తీసుకునే విధంగా గుంటూరు జిల్లా గౌడ సంఘానికి మరి తెనాలి వాస్తవులైన తుళ్ళూరు శ్రీనివాసరావు గారిని గౌడ సంఘ అధ్యక్షులుగా తీసుకోవడం, ముందుగా యువతను మహిళల్ని ముందు ఈ కార్యక్రమాల్లోకి తీసుకురావాలని చెప్పి మేము ఈ యొక్క కృషి చేస్తున్నాం. మహిళా అధ్యక్షురాలు కూడా జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి గారు, ఆమె చల్లపల్లి జెడ్పీటీసీ, ఆమె ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం మహిళా నాయకురాలుగా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇటీవల వివిధ నామినేటెడ్ పదవులు పొందిన నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, చిల్లపల్లి శ్రీనివాస్ రావులను మంగళగిరి మాస్టర్స్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జన్నాదుల వరప్రసాదరావు, కార్యదర్శి రావెల శివసత్యనారాయణ, కోశాధికారి ఊట్ల పేద సుబ్బారావు తదితర సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు. ఇంతకన్నా మంచి మంచి పదవులు అలంకరించాలని జానకీదేవి గారిని ఆ భగవంతుడు ఇప్పుడు ఎలా అయితే ఆమె ముందు ఉండి ఈ పదవిని అలంకరించేట్టుగా చేశాడో తదుపరి కూడా అలాగే మంచి పదవులు ఇచ్చి ఆమెని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాము. హరికృష్ణ గారు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ రోజున ఆమె ఈ పదవిలో ఉండటానికి కారణమయ్యారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నవంబర్ 14 సందర్భంగా బాలల దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి సీకే గర్ల్స్ హై స్కూల్లో యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యాన గురువారం బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఆలపాటి రాధిక, రామచంద్రరావు, హెచ్ఎం, ఎం గీతా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాఠశాలలో చదివే పిల్లలకి చదువుతో పాటు ఆనాటి రాజకీయ నాయకులు, దేశభక్తుల యొక్క కృషి, వాళ్ళ కష్ట ఫలితం కూడా తెలియాలి. అలాగే నెహ్రూ గారు అన్నట్టు నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదం నిజం చేయాలంటే, మంచి పౌరులు తయారవ్వాలంటే మన పాఠశాలలోనే అది సాధ్యము. కాబట్టి మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకి ఉన్నత విలువలు కూడా నేర్పిస్తూ ఉత్తమ విద్యే కాకుండా మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి బాటలు వేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ మాకు సహకరించినటువంటి యునెస్కో వారికి ఇక ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జవహర్లాల్ నెహ్రూ ఆయన శాంతి కాముకుడు. ఆయన మన పంచశీల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు శాంతి కోసం. అలాగే పంచవర్ష ప్రణాళికలను ఆయన ఏర్పాటు చేశాడు. ఈరోజు దేశం ఇంత పురోగతి చెందిందంటే ఆయన వేసిన పునాదులే. ఆయన ఎప్పుడు చెబుతుంటాడు, బాలబాలికలే నేటి పునాదులు, తర్వాత వారు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి ఆయన చెబుతుంటారు. ఆయన బాలల్ని ప్రత్యేకంగా గౌరవించి వాళ్ళని ప్రేమించి వాళ్ళు ఎంతో జైల్లో ఉన్నప్పుడు కూడా పిల్లల్ని పిలిచి ఎంతో ఆదరించేవాడు ఆయన. తర్వాత ఆయన
దేశంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా పంచవర్ష ప్రణాళిక మీకు అంత తెలిసి ఉంటుంది కదా. నాగార్జున సాగర్ దాని మూలంగా ఎంతోమంది పంటలు అన్నీ చేస్తున్నారు. ఈ పంచవర్ష ప్రణాళికలు మన దేశానికి అభివృద్ధికి ఆర్థికంగా బలపడటానికి తోడ్పడినాయి. ఇదిలా ఉండగా ఆత్మకూరు నిర్మల హైస్కూల్ సిబిఎస్ఈలో బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సిస్టర్ జాన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వాళ్ళు నేర్చుకునే సూక్తి ఏంటి అంటే మన జవహర్లాల్ నెహ్రూ లాగానే వాళ్ళు కూడా శాంతి పదంలో నడవాలని చెప్పి ఎంత ఎంజాయ్మెంట్ ఎంత ఎలాగ ఉన్నా సరే పర్యావరణాన్ని సంరక్షిస్తూ మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగిస్తూ నేటి భావిత పౌరులుగా జీవించడానికి వాళ్ళు నేర్చుకున్నటువంటి స్ఫూర్తి ఎంతో ఉందని చెప్తున్నాం. ఇంకా కాజా పరిధిలోని జెమ్స్ పబ్లిక్ స్కూల్లో కూడా చిల్డ్రన్స్ డే కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా శ్రీనాథ కవి సౌరభౌముల వారి వంశంలో 13వ తరానికి చెందిన శాసన పరిశోధకులు కావూరి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్న రాణి జాయ్, మేనేజర్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంస్థ నడపడం ఒక గొప్ప ఎత్తు. అలాంటి ఎత్తులో సిబ్బంది కూడా ఉపాధ్యాయులు కూడా వారికి సపోర్ట్ చేస్తూ కూడా వారికి ఇస్తున్నటువంటి ఈ యొక్క మంచి అవకాశం నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో ఉంది. అట్లా ప్రతి ఒక్కరికి అశ్వధాయి చ గోదాయి ధనదాయి మహాధనై ధనం మేష్యాం దేవీం సర్వకామార్థ సిద్ధయేత్ పుత్రపౌత్ర ధనం ధాన్యం అస్థిర్వాజా విగోరదం ప్రజానాం భవసిమాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీ వీశానాం సూర్యాభాం శ్రీమైశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మే అని చెప్పినట్టుగా విద్య వినయన చోలభ్యతే. విద్య వల్ల వినయం వస్తుంది. ఆ వినయం వల్ల శోభిల్లుతారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న శ్రీ మణికంఠయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సాయంత్రం పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏ రాంబాబు 18వ పడి కొబ్బరి మొక్క పూజ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, కొబ్బరి మొక్క పూజ వంటి కార్యక్రమాలను గురుస్వామి కె వెంకట వీర రాజశర్మ వేద మంత్రాల నడుమ జరిపారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 100 మందికి పైగా అయ్యప్ప మాలధారులు హాజరు కాగా అయ్యప్ప గీతాలను ఆలపించారు. పాత మంగళగిరి బైపాస్ దుర్గానగర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన సామూహిక శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుగుతాయని ఆలయ ప్రతినిధి ఇంటూరి దుర్గాప్రసాద్ తెలిపారు. వ్రతంలో పాల్గొనే భక్తులు పూజా ద్రవ్యాలు తీసుకుని రావాలని ఆయన కోరారు. మంగళగిరి గండాలయ స్వామి వద్ద ఈ నెల 17వ తేదీన సనాతన ధర్మ రక్షా సేన ఆధ్వర్యాన గండబేరుండ జ్వాలా దీపోత్సవం నిర్వహించడం జరుగుతోందని సేనా వ్యవస్థాపక అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం ఎం శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు మీడియాకు వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆవు నెయ్యి 300 కేజీలు, మరి చేనేత మగ్గంపై నేసినటువంటి వస్త్రం దరిదాపు 700 మీటర్ల చేనేత వస్త్రంతో ఈ యొక్క జ్వాలా ద్వీపాన్ని వెలిగించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమం గురించి తెలుసుకొని ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఈ యొక్క మంగళగిరిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేను పాల్గొనాలని చెప్పని మంగళగిరి విచ్చేస్తున్నందుకు వారిని సనాతన ధర్మరక్షా సేన ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా